హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. నేను టైం వచ్చేసి 6:45 ఈ టైంకి లేచాను. కొంచెం వర్క్ ఉండడం వల్ల లేవాల్సి వచ్చింది. సో మార్నింగ్ అయితే లేచి ఇంకా కిందికి వెళ్ళి బాస్కెట్లో వెజ్జెస్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఈరోజు మాత్రం చాలా ఎక్కువనే వెజ్జెస్ ఆర్డర్ పెట్టింది, ఇంట్లో లేవని. అండ్ ఇక్కడ కొత్తిమీర, అల్లము, ఇంకా క్యారెట్ అయితే పెట్టింది అనమాట. సో అన్నీ కొంచెం చిన్న చిన్న క్వాంటిటీ అయితే తీసుకుంది, బట్ చాలా ఫ్రెష్గా అయితే వచ్చాయి. కంపేర్ టు జెప్టో, బిగ్ బాస్కెట్ కంటే ఇది అయితే బాగా వచ్చాయి అనమాట. నాకు ఎందుకో కంట్రీ డిలైట్ది చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ చాలా మిల్క్ అయితే ఇంకా చెప్పలేను, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ పైన మనకు మలాయి కూడా వస్తుంది. నార్మల్ పాలు తీసుకున్నా సరే మలాయి మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి అన్నీ సర్దుతున్నా అనమాట. యాక్చువల్గా ఈరోజు ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి, చాలా డీప్ క్లీన్ చేయాలన్నమాట. చాలా రోజులైంది డీప్ క్లీన్ చేయకుండా. సో ఇంక ఇవన్నీ ఇంకా ఏమేమో నైట్ ఏమేమి ఆర్డర్ పెట్టినాయో ఇవి అన్నీ వచ్చాయో లేదని చూసుకుంటున్నాను అనమాట. సో ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు మా మమ్మీ డాడీ బయటికి వెళ్తా అని చెప్పారు. కొంచెం ఏదో వర్క్ ఉందంటే ఇంకా నేను సరే అని చెప్పి ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సైడ్కి ఏమో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో పీనట్ అయితే వేయిస్తున్నాను ఫస్ట్. ఇంకా ఇది ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టి నేను జిమ్కి వెళ్దామని అనుకున్నా. జిమ్ వచ్చేసి 9:45, 10కి అలా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ. సో చట్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ దిబ్బ రొట్టె అంటారు కదా, ఇడ్లీ పిండితో చేస్తారు దీన్ని, చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ కూడా అయిపోయింది, తాలింపు కూడా వేసేసాను, అది షూట్ చేయలేదు నేను. సో ఇంకా దిబ్బ రొట్టెకైతే ప్యాన్ అయితే పెట్టిన. సో వీడియో అనేది నేను ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. స్లోగా అయితే చాలా లెందీ అయిపోతుందని. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే, ఇంకా మమ్మీ డాడీకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను జిమ్కి వెళ్ళి ఇంకా నా వర్క్స్ కూడా, అంటే చెప్పాను కదా వీకెండ్స్లో ఒక వీకెండ్ రెస్ట్ తీసుకుంటా, ఇంకో వీకెండ్ ఈ క్లీనింగ్ అనేది పెట్టుకుంటా నేను. ఎందుకంటే డస్ట్ నాకు ఇంట్లో ఉంటే నచ్చదు. సో ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట. సో మమ్మీకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను, ఇప్పుడు డాడీకి వేస్తున్నాను అనమాట. ఇంకోటి అయ్యేదేమో డాడీకి. సో ఈరోజు అయితే పీనట్ చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో ఇదైతే తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపించింది, అంత టేస్టీగా అయితే చేసుకున్నా. నేను చేసుకున్న నాకే చాలా బాగా అనిపించింది. సో ఇంకా రెడీ అయితే అయ్యాను, రెడీ అయ్యి షూస్ అయితే వేసుకున్నాను. ఈ గ్రీనరీ చూస్తూ వెళ్తాను అనమాట. ఇక్కడ కొత్త లీవ్స్ వచ్చాయన్నమాట, అంటే కొత్త చిగురిస్తుంది. నాకు గ్రీనరీ చూసుకుంటూ వెళ్తాను అనమాట. లేవగానే ఈ గ్రీనరీ చూస్తే అంత బాగుంది ఈ చెట్టు మాత్రం. ఇంకా జిమ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి బట్టలు అయితే మిషన్లో అయితే వేస్తున్నాను అనమాట. సో 2 ట్రిప్స్ అయిపోయాయి బట్టలు అయితే. ఇంకా హౌస్ అంతా మా మేడ్ వచ్చి క్లీన్ చేసింది. సో మొత్తం అంతా తుడిచేసింది, కొంచెం నీట్గా కనిపిస్తుంది ఈరోజు కొంచెం బాగా క్లీన్ చేసినట్టుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా అని చెప్పినా కదా, మొత్తం ఈ ఐస్ మొత్తం తీసి ఇప్పుడు అంతా క్లీన్ చేయాలన్నమాట. చాలా డస్ట్ ఉండిపోయింది. అంటే కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఈ కొబ్బరికాయలు కొట్టగానే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఆ పుట్టు అదంతా పడింది. అండ్ మనము ఆకుకూరలు ఉంటాయి కదా, సో అవిటికు ఎంత మనం పెట్టుకున్నా సరే ఆకుకూరలది కొంచెం మట్టి అదంతా పడిందనమాట. అండ్ ఇదంతా ఇప్పుడు డీప్ క్లీన్ చేయాలి. అప్పుడప్పుడు చాక్లెట్స్ది అది కూడా కారిపోయింది అనమాట, అంటే కొంచెం మెల్ట్ అయింది, డైరెక్ట్గా పెట్టినట్టున్నారు ఎవరో, అది కొంచెం మెల్ట్ అయింది, అది కూడా క్లీన్ చేయాలన్నమాట. చూడండి ఎంత డస్ట్ ఉందో, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క ర్యాక్ తీసి, అంటే నైటే నేను ఆ ఐస్ పోవాలని చెప్పి ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేశాను, బట్ ఐస్ అస్సలు పోలేదు. ఇంకొక ర్యాక్స్ అయితే క్లీన్ చేసి ఇట్లా పెట్టేసిన అనమాట. సో ఇప్పుడు అన్నీ తుడిచి మళ్ళీ ఒక్కొక్క ర్యాక్స్ అయితే పెడుతున్నా.
సో ఇప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత లుక్ అయితే నాకే బాగా అనిపించింది. నాకు ఏదైనా క్లీన్గా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూసుకుంటా, నాకు అదొక పిచ్చి. సో ఇంకా మొత్తం బయట లోపల అంతా క్లీన్ చేశాను అనమాట. ఇంకా వెజ్జెస్ అన్నీ పెట్టాలి. ఈ పనిలో పని వాటర్ ఫిల్టర్ కూడా నేను మొత్తం డెటాల్ వేసి క్లీన్ చేశాను అనమాట. మొత్తం సన్నదోమలు వస్తున్నాయని. ఇక్కడ మా మమ్మీ ఏమో వచ్చింది, ఇంకా కుకింగ్ కూడా చేయలేదా అంటే, లేదు అంటే తను వచ్చి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా టైం వచ్చేసి 2 అయింది. మమ్మీ వాళ్ళేమో వచ్చే దారిలో ఇవి తీసుకొచ్చారనమాట. మొన్న ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, గ్రాసరీస్ తీసుకొచ్చారు. బట్ ఇంకా కొన్ని గ్రాసరీస్ తీసుకురావాలి, అవి తీసుకురాలేదని. సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట, ఏమేమి అవసరమో. సో టైం వచ్చేసి 2:45 అవుతుంది. ఇప్పుడు తింటున్నా అనమాట. మా మమ్మీ రాగానే రైస్ పెట్టి సాంబార్ అయితే చేసింది, అండ్ పుదీనా పచ్చడి ఏమో చేసింది. చేశాక నేను 2 అవర్స్ అలా పడుకున్నాను అనమాట. పడుకొని 5 o'clock అలా లేచాను. లేచిన తర్వాత ఇవన్నీ బిల్డింగ్ పై నుంచి తీసుకొచ్చాను. సో ఇవన్నీ ఫోల్డ్ చేయాలి యాక్చువల్లీ. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగాను. ఇప్పుడేమో బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. సో బీట్రూట్ జ్యూస్ మేము చెప్పాను కదా, వీక్లీ 1 or 2 మేము ఖచ్చితంగా తాగుతాం అనమాట. ఇది హెల్త్కి మంచిది, ఫేస్కి గ్లోయింగ్ వస్తుంది, అండ్ బ్లడ్ కూడా బాగుంటుందని చెప్పేసి తాగుతాం అనమాట. యాక్చువల్లీ దీంట్లో కీరా, క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇవన్నీ వేయాలి. బట్ ఇంకా కీరా, యాపిల్స్ లేవని చెప్పి నేను ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇంకా పైన పీల్ చేసి ఇంకా ఇవన్నీ కట్ చేసేసి గ్రైండ్ అయితే చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మేమైతే డైరెక్ట్గా తాగము, దాన్ని కొంచెం వడగట్టి దాంట్లో బెల్లం వేసి తాగుతామన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఫాస్ట్గా కట్ చేశాను. క్యారెట్ అయితే ఇంకా ఆర్డర్ పెడుతూనే ఉంది మా సిస్టర్, ఈ బీట్రూట్ జ్యూస్ చేస్తానని చెప్పి. అండ్ ఇది ఐస్కి కూడా చాలా మంచిది క్యారెట్. సో ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నా, వేరే వర్క్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. ఈరోజు అయితే కంటిన్యూగా వర్క్ ఉంటూనే ఉంది నాకైతే. చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా నేను తీసుకోను, ఎందుకంటే ఇట్లాంటి వర్క్స్ ఏదో ఒకటి ఉంటాయి నాకు, లేదంటే మా వాళ్ళు ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు నాకు. ఇంతకుముందున్న ఆర్గనైజేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేదనమాట. సో అప్పుడైతే ఇంకా చెప్పలేనంత వర్క్ ఉండేది నాకు. అంటే ఒక 5 minutes బ్రేక్ తీసుకో, ఇక్కడ ఈ పని చేద్దురు, ఆ పని చేద్దురు అనేవాళ్ళు. సో ఇక్కడితో అయితే నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.